లాస్ట్ వీడియోలో మనం డొమైన్ నేమ్ పర్చేస్ చేయడం, హోస్టింగ్ పర్చేస్ చేయడం చూసాం. ఈరోజు రెండు ఎలా కనెక్ట్ చేయాలి, అసలు డిఎన్ఎస్ రికార్డ్స్ అంటే ఏంటి, నేమ్ సర్వర్స్ అంటే ఏంటి, అవన్నీ ఎలా పనిచేస్తాయని చూద్దాము. ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఇక్కడ కానీ మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ అయినా, సరిగా కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఎంటైర్ వెబ్సైట్స్ కానీ ఎంటైర్ ప్రాజెక్ట్స్ కానీ డౌన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇది అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం హోస్టింగర్ అకౌంట్లో మనం లాస్ట్ టైం పర్చేస్ చేసిన హోస్టింగ్లోకి లాగిన్ అయ్యాము. లాగిన్ అయిన తర్వాత మీరు జస్ట్ వెబ్సైట్ లిస్ట్ అని ఉంది కదా, ఈ లిస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు యాక్చువల్గా ఎంటీ ఉంటుంది. ఇక్కడ మీకు ఓన్లీ ఒక వెబ్సైట్ మాత్రమే చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏదైతే డొమైన్ కొన్నామో ఆ ఒక వెబ్సైట్ని మనం ఎందులో యాడ్ చేయాలంటే మీరు యాడ్ వెబ్సైట్ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనం జనరల్గా యూజ్ చేసే అయితే వర్డ్ప్రెస్ సిఎంఎస్ యూజ్ చేస్తాము. కాకపోతే ఓవరాల్గానైతే మనం కస్టమ్ పిహెచ్పి ద్వారా కూడా మనం వెళ్ళిపోవచ్చు. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక చిన్న వాక్ త్రూ లాగా వస్తుంది. సో ప్రస్తుతానికైతే మీరు స్కిప్ చేసేయచ్చు. చేసిన తర్వాత మీ యొక్క డొమైన్ నేమ్ని ఎంటర్ చేయమంటుంది. మనం పర్చేస్ చేసిన డొమైన్ నేమ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసాము. అది ఒకవేళ ఆ డొమైన్ నేమ్ పర్చేస్ చేయకపోతే ఇక్కడే పర్చేస్ చేసుకోమని చెప్తుంది. లేదా ఆల్రెడీ పర్చేస్ అయ్యంటే జస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అదేమంటుంది, దట్ డొమైన్ నేమ్ ఈజ్ రిజిస్టర్డ్ విత్ అనదర్ ప్రొవైడర్. అంటే మనం నేమ్ చిప్లో తీసుకున్నాం కదా, హోస్టింగర్లో కాదు కదా, అందుకని అది చూపిస్తుంది. యూ విల్ హ్యావ్ టు వెరిఫై యూ ఓన్ ఇట్ అండ్ విల్ కనెక్టెడ్ సైట్ ఉంటుంది. సో ప్రస్తుతానికి మీరు నెక్స్ట్ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఒక ఫ్యూ మినిట్స్లో ఇది సెటప్ చేసేస్తుంది మన హోస్టింగ్ ఎన్విరాన్మెంట్ అనేది. జస్ట్ వెయిట్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మనకి ఇది హోస్టింగ్ ప్యానల్ కంప్లీట్గా జస్ట్ మనం సెట్ చేసాం అంతే హోస్టింగర్లో. ఇంకా ఆ రెండింటిని కనెక్ట్ చేయలేదు. కనెక్ట్ చేయాలంటే ఏం చేయాలంటే మనకి ఇక్కడ డిఎన్ఎస్ రికార్డ్స్ అండ్ డిఎన్ఎస్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ అనేది ప్రాపర్గా అర్థం కావాలి. అందుకోసమని నేను ప్రాపర్గా ఇక్కడ అరేంజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క డొమైన్కి కూడా మనకి డిఎన్ఎస్ రికార్డ్స్ అనేవి ఉంటాయి. డిఎన్ఎస్ రికార్డ్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటిదంటే మీకు డిఫరెంట్ యూజ్ కేసెస్ ఉంటాయి ప్రతి ఒక్క డొమైన్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి డైరెక్ట్గా డొమైన్ మీకు బ్రౌజర్లో టైప్ చేస్తే మీ వెబ్సైట్ ఓపెన్ కావాలి. సెకండ్ వచ్చేసి ఈమెయిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. థర్డ్ వచ్చేసి సబ్ డొమైన్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు. అంటే demo.yourdomainname.com లేదంటే learn.yourdomainname.com ఇలాంటివి క్రియేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి వెరిఫికేషన్స్ కూడా చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ వాళ్ళు మీరు ఈ డొమైన్ ఓన్ చేసుకున్నారా లేదా అనడానికి ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళకు ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ అనేది మనం ఈ డిఎన్ఎస్ రికార్డ్స్లో TXT ఫార్మాట్లో యాడ్ చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ చెక్ చేస్తారు. ఇవేంటంటే అన్ని పబ్లిక్ రికార్డ్సే ఉంటాయి. కాబట్టి ఎవరు ఏ డొమైన్ నేమ్ రికార్డ్స్ అయినా చెక్ చేయొచ్చు. కాబట్టి అది పబ్లిక్గా వాళ్ళు చెక్ చేస్తారు. మీరు వాళ్ళు ఇచ్చిన కోడ్ మీరు యాడ్ చేస్తారా లేదా అని చెప్పేసి. అది సేమ్ ఉన్నాయంటే ఓకే, అది మీరే ఓన్ చేసుకున్నట్టుగా అని చెప్పేసి వాళ్ళు వెరిఫై చేస్తారు అన్నట్టు. ఇక్కడ మీకు మెయిన్గా అర్థం కావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఈ డొమైన్ నేమ్ రికార్డ్స్ అనేవి మనకి మీ యొక్క ఏదైతే డొమైన్ నేమ్ మీరు కొంటారో .com కానీ .net కానీ వాళ్ళ యొక్క డిఎన్ఎస్ సిస్టమ్ లోపల మీవి స్టోర్ అయి ఉంటాయి. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రతి ఒక్క హోస్టింగ్కి కూడా మనకి IP అడ్రస్ ఉంటుంది, నేమ్ సర్వర్స్ ఉంటుంది. అసలు నేమ్ సర్వర్స్ అంటే ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డొమైన్ నేమ్ అనేది నేమ్ చిప్లో కొనుక్కున్నారు, కానీ మీరు ఆ డిఎన్ఎస్ రికార్డ్స్ ఎక్కడ మేనేజ్ చేయాలి అనేది మనకి ఈ నేమ్ సర్వర్స్ అనేది డిటెక్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఇప్పుడు హోస్టింగర్లోనే నేను డొమైన్ నేమ్ యొక్క ఈ రికార్డ్స్ అనేది నేను మేనేజ్ చేయాలనుకుంటాను. అఫ్కోర్స్ నేను కొన్నది నేమ్ చిప్లో కొన్నాను డొమైన్ నేమ్ వచ్చేసి, కానీ దాని యొక్క ఏ రికార్డ్స్ యాడ్ చేయడము, రిమూవ్ చేయడము, నేమ్ రికార్డ్స్ యాడ్ చేయడం కానీ ఇలాంటి వర్క్స్ అని నేను హోస్టింగర్ నుండి చేయాలనుకుంటాను. అప్పుడు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క హోస్టింగ్ అకౌంట్కి కూడా నేను చెప్పినట్టు వాళ్ళకి స్పెసిఫిక్ నేమ్ సర్వర్స్ ఉంటాయి కదా, వాళ్ళ యొక్క నేమ్ సర్వర్స్ తీసుకెళ్ళి మనం ఈ డొమైన్ ప్లేస్లో వాళ్ళకి సపరేట్గా నేమ్ సర్వర్స్ ఉంటాయి కదా, ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేసినప్పుడు నెక్స్ట్ టైం నుంచి మీరు డైరెక్ట్గా మీ హోస్టింగర్ అకౌంట్లోనే ఈ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఏ రికార్డ్స్ ఈ నేమ్ రికార్డ్స్ అవి దాంట్లోనే హోస్టింగర్లోనే మేనేజ్ చేసుకోవచ్చు. అది మీకు మెయిన్ నేమ్ సర్వర్స్ యొక్క యూజ్ అన్నట్టు. ఓకేనా.
ఇది మీకు అర్థమైంది అనుకుంటా. లేదంటే మళ్ళీ ఒక 2 టైమ్స్ చూడండి ఇదే వీడియో, సో మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది అర్థం కాకపోతే మాత్రం చిన్న ఏ రికార్డ్లో చిన్న ఐపీ అడ్రస్ చేంజ్ చేసినా, లేకపోతే ఎంఎక్స్ రికార్డ్స్లో చిన్నది ఏమైనా చేంజ్ చేసినా కానీ మెయిల్స్ పోవడం కానీ, లేదంటే కంప్లీట్గా వెబ్సైట్ ఆఫ్లైన్ అయిపోవడం కానీ ఇలాంటి ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి హోస్టింగర్లోకి వెళ్ళిన తర్వాత మనం జస్ట్ ఇక్కడ వెబ్సైట్ క్రియేట్ చేసాం ఇప్పటివరకు. అంటే వాళ్ళ హోస్టింగ్లో మాత్రమే యాడ్ చేసాం, కానీ ఇంకా 2 కనెక్ట్ చేయాలి. దానికోసం అతను ఆల్రెడీ మనకు చూపిస్తున్నాడు చూడండి, హోస్టింగ్ వాళ్ళు కనెక్ట్ కాలేదని చెప్పేసి దానికి చెక్ గైడ్ అంటుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏదైతే వీళ్ళ యొక్క డిఎన్ఎస్ రికార్డ్స్ అంటే నేమ్ సర్వర్స్ ఉన్నాయి కదా, ఈ నేమ్ సర్వర్స్కి మీ డొమైన్ దగ్గరికి వెళ్ళి చేంజ్ చేయండి. సో ఇంకా ఈ 2 ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాయని చెప్పేసి అంటున్నారు. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నేమ్ సర్వర్స్ తీసుకెళ్ళి ఇప్పుడు నేను ఇందులో ఎంటర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇది ఎంటర్ చేసిన తర్వాత ఓకే అనుకుంటున్న తర్వాత ఇప్పుడు చేంజ్ అయిపోయినాయి ఇక్కడికి. ఇవి హోస్టింగర్ యొక్క నేమ్ సర్వర్స్. అదే గోడాడి వాళ్ళకి ఏముంటాయి, ఇవి ఉంటాయి, డొమైన్ నేమ్ కంట్రోల్ అని చెప్పేసి ఉంటుంది. వేరేజ్ ఇంకొక దగ్గర మీరు ఇంత ముందు వీడియోలో చెప్పినట్టు సైడ్ గ్రౌండ్ కూడా బాగుంటుంది అన్న వాళ్ళకి మళ్ళీ సపరేట్ నేమ్ సర్వర్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క హోస్టింగ్ కంపెనీకి కూడా వాళ్ళకంటూ సపరేట్ ఒక నేమ్ సర్వర్స్ అనేవి ఉంటాయి. ఓకే, మనం ఏం చేసాం, ఇప్పుడు హోస్టింగర్ వాళ్ళ నేమ్ సర్వర్స్ తీసుకెళ్ళి ఇందులో మన డొమైన్కి అటాచ్ చేసాం. ఇప్పటి నుంచి మీరు ఈ రికార్డ్స్ ఏ రికార్డ్స్ ఈ నేమ్ రికార్డ్స్ ఉన్నాయో అవి ఎడిట్ చేయాలంటే మీరు డైరెక్ట్గా హోస్టింగర్ అకౌంట్లోకి వస్తే సరిపోతుంది. మీరు ఇంకా నేమ్ చిప్లోకి వెళ్ళాల్సిన పని లేదు. అది జస్ట్ మీరు అక్కడికి వెళ్ళి ఒక డొమైన్ రెన్యూవల్ అని పెట్టేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా వెబ్సైట్ అనేది వర్కౌట్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఇంకొక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే డిఎన్ఎస్ రికార్డ్స్లో చేంజెస్ చేసినప్పుడు, లేదంటే నేమ్ సర్వర్స్ చేంజెస్ చేసినప్పుడు జనరల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే 24 to 48 hours టైం పడుతుంది రిఫ్లెక్ట్ అవ్వడానికి అంటారు. కాకపోతే ఇది ఒక్కొక్క రిజిస్ట్రార్కి డిఫరెంట్గా ఉంటుంది. అంటే నేమ్ చిప్ వాళ్ళకి ఒకలా ఉంటుంది, గోడాడి వాళ్ళకి ఒకలా ఉంటుంది. ఇంకా కొన్ని సిడిఎన్ కంపెనీలు ఉంటాయి, అంటే క్లౌడ్ ఫ్లేర్ లాంటి కంపెనీ ఉంటాయి, వాళ్ళకి ఒకలా ఉంటుంది. క్లౌడ్ ఫ్లేర్ లాంటి కంపెనీలకు ఆల్మోస్ట్ క్విక్లీ ఉంటుంది, ఒక 10-15 minutesలో డిఎన్ఎస్ ప్రాపగేషన్ అంటారు, అంటే ఆ చేంజ్ అవ్వడము అది 10-15 minutesలో అయిపోతుంది. గోడాడీకి కొంచెం స్లోగా ఉంటుంది. నేమ్ చిప్ కూడా ఆల్మోస్ట్ గోడాడీ లానే ఉంటుంది. సో మనకు అంటే వాళ్ళు చెప్పడం 24 to 48 hours అన్నా కానీ ఇప్పుడున్న టెక్నాలజీకి సో మోస్ట్లీ ఫాస్ట్గానే అయిపోతాయి. చూద్దాం ఇప్పుడే కదా మనం చేంజ్ చేసింది. ఇది వెయిట్ చేస్తుంది. ఇప్పుడు ఈ హోస్టింగర్ అనేది డొమైన్ నేమ్ విల్ బి కనెక్టెడ్ సూన్ అంటుంది. ఓకే, ఇక్కడ మనం క్లోజ్ చేద్దాం, వెయిట్ చేయాలి ఇక్కడ కొంచెం. సో ఇప్పుడు అసలు మీకు డొమైన్ నేమ్ అనేది మీకు ఏ నేమ్ సర్వర్స్ చూపిస్తుంది, దాని యొక్క ఐపీ అడ్రస్ ఇప్పుడు అంటే చేంజ్ చేసిన తర్వాత కూడా మీకు ఇంకా రిఫ్లెక్ట్ కావట్లేదు అంటే చెక్ చేసుకోవడానికి మనకి ఒక వెబ్సైట్ ఉంటుందండి, dnschecker.org అని ఉంటుంది. ఓకేనా, ఇందులోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా మీ డొమైన్ నేమ్ ఎంటర్ చేసి ఎంటర్ కొట్టేస్తే మీకు ఇక్కడ రికార్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ రికార్డ్కి ఇది పాయింట్ అవుతుందని చెప్పి చూడొచ్చు. ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఏ ఐపీ అడ్రస్ని హిట్ చేస్తుంది, ఈ ఐపీ అడ్రస్ని హిట్ చేస్తుంది. ఆ ఐపీ అడ్రస్ ఎవరితో ఇంకా మనకు తెలియదు. అంటే జనరల్ అయితే నాకు తెలిసి హోస్టింగర్ వాళ్ళదే ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే చేంజ్ చేశాం కాబట్టి. ఇక్కడ మీరు ఎన్ఎస్ అని క్లిక్ చేసి సెర్చ్ కొట్టేస్తే ఇక్కడ మీరు చూడండి, ఆల్రెడీ ఈ అన్ని లొకేషన్స్లో కూడా మనకి నేమ్ సర్వర్స్ అనేది ఆల్రెడీ చేంజ్ అయిపోయినాయి. సో ఇది ఇప్పుడు మనం ఒక్కసారి రిఫ్రెష్ చేస్తే ఇట్ షుడ్ వర్క్, కానీ ఒక్కొక్కసారి టైం తీసుకుంటూ ఉంటుంది. దానికి మనం ఏం చేయలేదు, వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ మీకు అది ఎప్పుడైతే ప్రాపగేట్ అయ్యి పాయింటింగ్ కరెక్ట్గా ఉందో ఇక్కడ మీకు ఇది వెళ్ళిపోతుంది మోస్ట్లీ. ఓకేనా, సో కొంచెం టైం పట్టిద్దండి, కాకపోతే జస్ట్ కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయండి. మేబీ ఒక 1/2 hour తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి రిఫ్రెష్ చేస్తే మీకు ఆబ్వియస్గా ఇది వెళ్ళిపోతుంది. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో మనం ఒక వెబ్సైట్కి ఏమేం కావాలి, వర్డ్ ప్రెస్ అంటే ఏంటిది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని మనం తెలుసుకుందాం. సో ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చూడండి. చూసి ఈ డిఎన్ఎస్ యొక్క డీటెయిల్స్ అనేది ప్రాపర్గా అర్థం చేసుకోండి. మీరు కూడా ఓన్గా ఇంకా డిఫరెంట్ రికార్డ్స్ ఉంటాయి, కానీ మోస్ట్లీ అవన్నీ మనం టచ్ చేయాల్సిన పని లేదు.
అవి మన హోస్టింగ్ వాళ్ళే టేక్ కేర్ ఆఫ్ చేసుకుంటారు కాబట్టి మీరు అది ఇగ్నోర్ చేసేసి ఈ మెయిన్ రికార్డ్స్ మాత్రం మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఈ డిఎన్ఎస్ సిస్టమ్ అంటే ఏంటిది, ఈ నేమ్ సర్వర్స్ అంటే ఏంటిది, అవి ఎలా పనిచేస్తాయని చెప్పేసి. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా సరే వెబ్సైట్ కానీ కంపెనీ వెబ్సైట్ కానీ ఈమెయిల్స్ కానీ డౌన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. యా, ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఆల్రెడీ తెలుగు డిజిటల్ గురు .com అని చెప్పేసి మనకి గ్రీన్లో వచ్చేసింది. ప్లస్ మనకు ఆ నోటిఫికేషన్ కూడా పోయింది, అంటే అది వెరిఫై అయిపోయింది అన్నట్టు, అంటే యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు మనం రిఫ్రెష్ చేసినా కానీ సేమ్ మళ్ళీ అవే ఉంటాయి. ఎందుకంటే అన్ని కంట్రీస్లలో ప్రాపగేట్ అయింది, కానీ ప్రాబబ్లీ నేమ్ హోస్టింగర్ వాళ్ళకి కొంచెం స్లోగా ప్రాపగేట్ అయి ఉంటాయి. ఓకేనా. ఇక్కడ మీరు చూస్తే ఆల్రెడీ SSL కూడా ఇన్స్టాల్ చేసినట్టుగా చూపిస్తుంది. సో వన్ థింగ్ హోస్టింగర్, కానీ ఇలాంటి హోస్టింగ్ వాళ్ళ కొన్ని హోస్టింగ్స్ ఏం చేస్తాయంటే ఆటోమేటిక్గా ఇలాంటి హెవీ లిఫ్టింగ్ అంతా మన కోసం చేసేస్తాయి. సో ఇప్పుడు DNS రికార్డ్స్ మనం చెక్ చేసుకోవాలంటే మనకి అడ్వాన్స్డ్ DNS జోన్ ఎడిటర్ అని ఉంటుంది. ఇక్కడ ఈ DNS జోన్ ఎడిటర్ లోపల మీరు ప్రతి ఒక్క రికార్డు కూడా చూడవచ్చు. ఇప్పుడు మీ డొమైన్ మీద ఉన్న రికార్డ్స్ అన్ని మనకు మెయిన్ రికార్డ్ నేనేం చెప్పాను, ఏ రికార్డు. ఈ ఏ రికార్డులో మీరు ఏదైతే స్టోర్ చేస్తారో అందులో ఉన్న వెబ్సైట్ అనేది మీకు సర్వ్ అవుతుంది. ఇక్కడ మనకి ఏముంది, ఏ రికార్డులో ఈ ఐపీ అడ్రస్ ఉంది. ఈ ఐపీ అడ్రస్ ఎవరిదంటే ఈ హోస్టింగ్ వాళ్ళది, అంటే మనం తీసుకున్న హోస్టింగ్దే ఈ ఐపీ అడ్రస్. సో ఎప్పుడైతే మీరు డొమైన్ నేమ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ హిట్ చేసేది దీన్ని హిట్ చేస్తుంది. సో ఈ ఐపీ అడ్రస్లో ఉన్న వెబ్సైట్ అనేది మనకు వస్తుంది. నేను చెప్పినట్టు MX రికార్డ్స్ అంటే ఇవి ఈమెయిల్స్కి సంబంధించినవి. ఇక్కడ TXT రికార్డ్స్ కూడా మీకు చాలా యాడ్ చేసుకోవచ్చు. TXT రికార్డ్స్ ఇందులో వీళ్ళు ఈమెయిల్ వెరిఫికేషన్ అంటారు దీన్ని, SPF రికార్డు. స్పామ్ని ఆపడం కోసం అని చెప్పేసి ఈ రికార్డు యూజ్ చేస్తారు. ఓకే. TXTs జనరల్గా మనం వెరిఫికేషన్స్ కోసం ఎక్కువ యూజ్ చేస్తారు. ఇక్కడ WWW రికార్డ్ వచ్చేసి మనకి సేమ్ ఏ రికార్డ్ లాంటిది ఇది కూడా, కాకపోతే లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఐపీ అడ్రస్ యొక్క లెంత్. ఎందుకంటే ఈ చిన్న లెంత్ వల్ల ఎప్పుడైతే ఐపీ అడ్రస్ ఇన్వెంట్ చేశారో అప్పుడు మనకి చాలా లిమిటెడ్గా ఉండేది నెంబర్ ఆఫ్ ఐపీ అడ్రస్. అరౌండ్ నాకు తెలిసి ఒక 4 crore అరౌండ్ ఐపీ అడ్రస్ మాత్రమే అవైలబుల్లో ఉండేటివి. కానీ ఇప్పుడు అవి అయిపోవడానికి వచ్చినాయి కాబట్టి మనకి ఈ WWW రికార్డ్స్ కూడా తీసుకొచ్చారు. ఇవి కొంచెం లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా ఎన్ని వేరియేషన్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా ఈ CA రికార్డ్స్ వచ్చేసి ఇవి హోస్టింగ్ వాళ్ళే చూసుకుంటారు, మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనకి కొన్ని ఇంకొకటి CNAME రికార్డ్, WW వర్షన్ ఆఫ్ యువర్ వెబ్సైట్ అన్నట్టు. అంటే తెలుగు డిజిటల్ గురు .com ఉంటుంది, దాంతోపాటు కొందరు www.telugudigitalguru.com అని కూడా టైప్ చేస్తూ ఉంటారు అడ్రస్ బార్లో. అలాంటి వాళ్ళు WW వాళ్ళు టైప్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే అది కూడా తెలుగు డిజిటల్ గురు .comకి వెళ్ళాలని చెప్పేసి మనం ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. అది CNAME యొక్క పర్పస్. నేనేం చెప్పాను, CNAME ఇది ఎలియాస్ అన్నట్టు. ఎలియాస్ కానీ సబ్ డొమైన్స్ కానీ అలాంటివి క్రియేట్ చేయడం కోసం మనం CNAME యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక సబ్ డొమైన్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం, ఇది learn.telugudigitalguru.com అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే తెలుగు డిజిటల్ గురు .com తీసేసుకుని ఏ రికార్డులో మనం ఇక్కడ learn.telugudigitalguru.com ఇది ఎక్కడికి పాయింట్ అవ్వాలి, దానికంటూ ఒక ఐపీ అడ్రస్ ఉండాలి కదా మళ్ళీ సేమ్. కాబట్టి ఒక ఐపీ అడ్రస్ ఇచ్చేసి సింపుల్గా యాడ్ రికార్డ్ అని టైప్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీకు ఇంకొకటి ఇక్కడ అడుగుతుంది, ఇది ఇక్కడ మనం జస్ట్ ఏం చేయొచ్చు, కన్ఫర్మ్ చేసేసేయండి. DNS రికార్డ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. మనం ఏం చేసాం ఇప్పుడు ఓన్లీ నార్మల్ తెలుగు learn.telugudigitalguru.com మాత్రమే యాడ్ చేసాం. కానీ ఇప్పుడు మనకు WW వర్షన్ కూడా యాడ్ చేయాలి కదా, ఎందుకంటే కొందరు ఇలా కొట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎక్కడికి రీడైరెక్ట్ కావాలి, మనకి దాన్ని CNAME కింద పెట్టేసి టార్గెట్ ఇక్కడికి www. సో WW వర్షన్ కొట్టిన వాళ్ళు కూడా మనకు ఇక్కడికి రీడైరెక్ట్ కావాలని చెప్పేస్తున్నాం. సో ఫస్ట్ టైం యాడ్ చేసినప్పుడు ఐపీ అడ్రస్ ఇస్తున్నాం, నెక్స్ట్ CNAME యాడ్ చేసినప్పుడు WW యాడ్ చేసి మనం దాన్ని ఈ ఏదైతే ఫస్ట్ టైం యాడ్ చేసామో దానికి రీడైరెక్ట్ చేస్తాం. సో WW టైప్ చేస్తే ఇది హిట్ అవుతుంది, మళ్ళీ ఇది హిట్ అయింది కాబట్టి నెక్స్ట్ దీంట్లో ఉన్న ఐపీ అడ్రస్ హిట్ అయింది. సో నేను యాడ్ రికార్డ్ అని కొట్టేస్తాను. సో ఈ రికార్డు కూడా యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం ఎవరైనా సరే www.learn.telugudigitalguru.com ఓపెన్ చేస్తే learn.telugudigitalguru.com ఓపెన్ అవుతుంది. ఈ learn.telugudigitalguru.comలో ఏ ఐపీ అడ్రస్ అయితే ఉంటుందో ఆ ఐపీ అడ్రస్లో ఉన్న వెబ్సైట్ అనేది మనకి ఓపెన్ అయిపోతుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకు అసలు వెబ్సైట్ మనకి
పనిచేస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలంటే జస్ట్ మనకు ఒకసారి వెనక్కి వెళ్తే ఇక్కడ మీరు డొమైన్ మీద క్లిక్ చేస్తే మీరు చూస్తే telugudigitalguru.com అని కొడితే ఏమొస్తుంది, హోస్టింగర్ వాళ్ళ డిఫాల్ట్ పేజ్ వస్తుంది. మనం ఏం ఇంకా అందులో వెబ్సైట్ క్రియేట్ చేయలేదు కాబట్టి వాళ్ళది ఒక డిఫాల్ట్ పేజ్ అయితే వస్తుందండి. సో మనం డొమైన్ అనేది వర్క్ అవుతుందని అనుకోవచ్చు. ఇంకా ఓకే, ఇందాక చెప్పినట్టు ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం వెబ్సైట్ అంటే వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేయడం కానీ, అసలు వర్డ్ ప్రెస్ అంటే ఏంటిది, వర్డ్ ప్రెస్ మనం ఎందుకు యూజ్ చేస్తాము, ఎలాంటి వాళ్ళకి అది యూస్ఫుల్ ఉంటుంది, ఓవరాల్గా ఒక వెబ్సైట్కి ఉండాల్సిన కాంపోనెంట్స్ ఏంటి, అలాంటివన్నీ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము.